హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ సిరీస్. జేఈ ప్రిపరేషన్లో చివరి అంకం మొదలైంది. అంటే చివరి 30 రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, నా స్కోర్స్ తక్కువగానే ఉన్నాయి, ఎంత ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అని నిరాశపడేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ 30 డేస్ కష్టపడి డిసిప్లిన్డ్గా వర్క్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఎంతో మంది స్టూడెంట్స్ని నా ఎక్స్పీరియన్స్లో చూశాను. 30 రోజులంటే తక్కువేమి కాదు, 720 గంటలు. ఇది మీ ర్యాంక్ని మార్చుకోవటానికి, మీ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ వరకే కాకుండా జీవితాంతం పెంచుకోవటానికి ఒక మంచి ఆపర్చునిటీ. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ యాజ్ ఎ స్టూడెంట్గా నీ ప్లేస్లో నువ్వు ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి మార్కులు నీకు ఇంపార్టెంట్, నీ జీవితానికి ఇంపార్టెంట్. కానీ బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, అంటే కాలేజెస్లో 250 మార్కులు పైన వచ్చితే లేదా 200 పైన వస్తే వాళ్ళు గొప్ప వాళ్ళని, వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయని, మిగిలిన వాళ్ళు సామర్థ్యం లేదని, లేదా వాళ్ళు దీనికి పనికి రారు అని, అదే విషయాన్ని మీరు కూడా నమ్మి నిజం అనుకునేటువంటి పరిస్థితికి వచ్చి ఉంటే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. మన మార్కులు మనకి ఇంపార్టెంట్. మనకి 100 మార్కులు వస్తే మనం ఖచ్చితంగా రేసులో ఉన్నాము. 100 కన్నా తక్కువ 80, 90 ఇట్లాంటి మార్కులు ఉంటే ఆ విషయాన్ని చివరిలో మాట్లాడదాం. 100 పైన మార్క్స్ వస్తూ ఉంటే మీ మాక్ టెస్ట్లో మీరందరూ కూడా రేసులో ఉన్నారు. జాగ్రత్తగా ఈ 30 రోజులు కష్టపడితే మీకు వచ్చేటువంటి మార్కులు ఏదో రూపేణా ఖచ్చితంగా మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది. మరి దానికి సంబంధించి ఒక డీటెయిల్ అనాలిసిస్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు ప్రతి స్టూడెంట్ ఇంపార్టెంట్, మీ ప్రతి మార్కు ఇంపార్టెంట్. అందుకే మార్క్స్ వైజ్ డివైడ్ చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిగా మీ మాక్ టెస్ట్ మార్కులు 100 నుంచి 120 మధ్యలో ఉంటే మీరేమీ నిరుత్సాహపడవద్దు. ఇప్పుడు మీరు అన్పాలిష్డ్ డైమండ్ లాంటి వాళ్ళు. మీకు ఆ సామర్థ్యం ఉంది. యు ఆర్ నాట్ అన్ యావరేజ్, అకాడమికల్ యావరేజ్ స్టూడెంట్. ఈ 30 రోజులు కూడా మీ డిసిప్లిన్ పాలిష్ చేసుకుంటే మీ స్కోర్సు 180, 160 అంటే 50% పైన మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎక్కడో ఒక చోట ఎన్ఐటీలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. మీరు జాయిన్ అయ్యారా లేదనేది తర్వాత విషయం. దానికి తోడు మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సో కాబట్టి 100 నుంచి 120 మార్కులు ఉన్నప్పటికీ మీరు నిరుత్సాహపడవద్దు. మీరు అన్పాలిష్డ్ డైమండ్. జాగ్రత్తగా డిసిప్లిన్తో పాలిష్ చేసుకోగలిగితే పెరిగే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు మొట్టమొదటిగా నమ్మండి. ఒకవేళ మీ మార్క్స్ 120 నుంచి 150 మధ్యలో వస్తూ ఉన్నట్లయితే మీరు కన్వర్షన్ జోన్లో ఉన్నారు. అంటే ఈ 150 వరకు ఉన్నటువంటి మార్కుల్ని 180 నుంచి 200 మార్కులకి పెరగటానికి అవకాశం ఉంది ఈ 30 రోజుల్లో. ఇది నమ్మండి. సో ఇక్కడ నువ్వేమి అద్భుతాలు సృష్టించవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ యాక్యురసీ, అంటే మీరు చేసేటువంటి క్వశ్చన్స్లో మిస్టేక్స్ తగ్గించుకుంటూ స్పీడ్ పెంచుకోవటానికి మాత్రం మీ 30 రోజులు ఉపయోగించగలిగితే, అంటే ఈ విషయాల్లో మరింత శ్రద్ధ పెడితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అతి తొందరగా చేరేటువంటి అవకాశం ఉంది. ఇక మీ మార్కులు 150 పైన వస్తూ ఉన్నట్లయితే, 150 పైన వస్తూ ఉన్నట్లయితే యు ఆర్ లైక్ ఎ సర్జన్. ఒక సర్జన్ చూస్తే ఆయన చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అనవసర మూమెంట్ చేయకూడదు. సో అంత జాగ్రత్తగా మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి విషయాల్ని గమనించి, మీకు ఎక్కడ స్ట్రెంగ్త్ కావాలో గమనించి, ఎవరో చెప్పారని కాదు, మీకు మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకుని ఆ మార్పుల్ని డిసిప్లిన్తో అనుసంధానం చేసి ఖచ్చితంగా ఆ ఎక్సలెన్స్ జోన్ ఏదైతే ఉందో 200+కి ఈజీగా వెళ్తారు. నేను చాలా మంది పిల్లల్ని చూశాను. ఇక 200 పైన ఉన్నటువంటి మార్కులు, 200 నుంచి 250, 250 నుంచి 300 మధ్యలో ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళు చూడాల్సినటువంటిది ఏమిటంటే ఆల్రెడీ ఆ డైమండ్ తయారైపోయింది. ఆ పైన నగిషీలు అంటారు, రైట్? ఆ డిజైన్ చెక్కటమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పని. సో దాని ద్వారా
ఏం చేయాలి అంటే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎగ్జామినేషన్‌లో ఎంత ఎక్సలెన్స్‌ని పే చేస్తున్నారు. ప్రిపరేషన్‌లో ఏది 1, 2 చాప్టర్స్‌లో ఎక్కడ ఇబ్బందవుతుంది. ప్రెజెంటేషన్ అంటే ఎగ్జామ్ ప్రెజెంటేషన్‌లో ఎక్కడైనా 15, 20 మినిట్స్ వేస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? ఏదైనా పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో మన ఇన్‌పుట్స్ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి అనాలిసిస్ ఈ పిల్లలు చేసుకోగలిగితే, వాళ్ళు తద్వారా ఆ నెక్స్ట్ స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంది. సో 100-300 మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా రేస్‌లో ఉన్నారు. తద్వారా మీకు మీరు ఆ మార్క్స్‌ని గౌరవించి, దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ ఈ 30 రోజులు డిసిప్లిన్‌తో చేయగలిగితే, ఖచ్చితంగా ఎగ్జామ్ అయిన తర్వాత యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ కాంపిటీషన్‌లో చాలామంది ఎప్పుడు ఓడిపోతారో తెలుసా? ప్రయత్నాన్ని ఆపేస్తారు. ప్రయత్నాన్ని ఎప్పుడైతే ఆపామో ఆల్రెడీ ఓటమి అంగీకరించినట్టు. ఓటమి వచ్చేసినట్టే. ప్రయత్నాన్ని ఆపకుండా ఉన్నప్పుడు ఓటమి వస్తుందో లేదో తెలీదు గానీ, విజయం రావటానికి కూడా అంతే అవకాశాలు ఉన్నట్టు కదా! అందుకే మొట్టమొదటిగా దీన్ని గమనించండి. ఆ తరువాత రెండోదేమిటంటే ఇక్కడ 2 పాయింట్లు. 30 డేస్‌కి ఒక ఒక గ్రూప్ వైస్ యాక్టివిటీ అంటే మీరు ఎక్కడ ఫోకస్ పెంచుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలి అంతే. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ప్రతి విద్యార్థి ఈ 2 విషయాల్లో జాగ్రత్త పాటించి ఫలితం ఏదవుతుందో తర్వాత మై డియర్ స్టూడెంట్స్, ముందు ఒక్క నెల రోజులు మీ జీవితానికి పునాది ఇచ్చేటువంటి నెల రోజులు. మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరికి చేరితే అది జీవితాంతం మీకు శక్తినిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఫోకస్, అవాయిడెన్స్. ఎక్కడ శ్రద్ధ పెట్టాలి, ఎక్కడ వదిలేయాలి అనేటువంటి 2 విషయాల మీద మీరు మరింత దృష్టి పెట్టండి. అంటే ఫోకస్ పెంచటం అంటే మ్యాథమెటిక్స్‌లోనా, లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడా, కెమిస్ట్రీలోనా, ఫిజిక్స్‌లోనా, ప్రిపేర్ అయ్యేటప్పుడా, ఎగ్జామ్ అప్పుడా, మీకు ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా తెలిసి ఉండాలి. ఎక్కడ మనం ఎక్కువ ఫోకస్ పెంచాలి. 2 రోజులు టార్గెట్ పెట్టుకోండి. ఇంకొక 2 రోజులు, ఇంకొక 2 రోజులు ఖచ్చితంగా ఆ విధంగా ఒక 10 రోజులు అయ్యేటప్పటికి యూ విల్ నోటీస్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. దాట్స్ ద మూమెంట్ విల్ గివ్ యూ ఎనర్జీ. నెక్స్ట్ ఏం అవాయిడ్ చేయాలి? ఫ్రెండ్స్‌తో టాక్సా? లేదా మనకు మనం సెల్ఫ్ టాక్ రిమూవ్ చేయాలా? లేదా సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలా? ఏం అవాయిడ్ చేయాలి? మనకున్నటువంటి చిరాకు, ఒక్కొక్కసారి కోపం, ఒక్కొక్కసారి భయం, ఇవి సహజంగా మన మనుషులు కదా వస్తూ ఉంటాయి. ఎంత తొందరగా వీటిని దూరంగా జరుపుతామనేటువంటిదే ఇంపార్టెంట్. ఇవి రాకుండా చేయటం కాదు. వచ్చిన తర్వాత ఎంత తొందరగా ఆపేయమనేటువంటిది ఇంపార్టెంట్. సో మరి అలా ఏ విధంగా అవాయిడ్ చేయాలి? ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ అండ్ లాస్ట్ పాయింట్, సబ్జెక్ట్ వైజ్ ప్లానింగ్. సపోజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి టాపిక్స్, ఆ స్ట్రెంగ్త్ లేకపోయినా ఇప్పుడు కష్టపడితే స్ట్రెంగ్త్ సంపాదించగలిగినటువంటి టాపిక్స్. ఇది థర్డ్ పాయింట్. అది నేను ప్రతిదీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఒక్కసారి ఇటువంటి ఆలోచన మీరు చేయండి. ఇక్కడ బాగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాయింట్స్ ఏమిటి, దాంట్లో యాక్యురసీని ఎలా పెంచుకోవాలి, స్పీడ్ని పెంచాలి. స్ట్రెంగ్త్ ప్రస్తుతానికి లేదు, కానీ ఈ 30 రోజుల్లో స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. ఈ స్ట్రెంగ్త్ పెంచుకునేటువంటి టాపిక్స్ని ఏ విధంగా చూస్ చేయాలంటే, లాస్ట్ ఒక 5 to 10 పేపర్స్ని మీరు తీసుకుంటే, ఫైనల్ ఎగ్జామ్ జరిగినటువంటి పేపర్స్ని చాప్టర్ వైజ్ ఒక్కసారి, సపోజ్ మ్యాథమెటిక్స్లో బైనామియల్ థియరం తీసుకుంటే 10 పేపర్లు చూస్తే 10 క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి, లేదా 10 నుంచి 13, 14 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈ 14 క్వశ్చన్స్లో ఏ మోడల్ బాగా రిపీట్ అయ్యింది అనేటువంటి చిన్న అవగాహన మీరు పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి అత్యధిక ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా అట్లీస్ట్ ఫ్యూ చాప్టర్స్లో, ఇక టాపర్స్ అంటే 250, 300 వాళ్ళ స్ట్రాటజీ వేరు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా దీన్ని ఒక్కసారి గమనిస్తే మీరు చేసేటువంటి ప్రయత్నం మరింత ఉత్సాహంగా, మరింత క్యాండిడేట్గా తయారై ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఆ నెక్స్ట్ కంఫర్ట్ జోన్ నుంచి నెక్స్ట్కి వెళ్ళటానికి ఈ 5 to 10 years పేపర్స్ని చూసి చాప్టర్లో ఏ మోడల్స్ బాగా రిపీట్ అవుతున్నాయి, టీచర్ని అడగటం, ఫ్రెండ్స్ని అడగటం కాదు నాన్న. ఇదొక్క 5-10 నిమిషాలు మీరు దృష్టి పెడితే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎప్పుడైతే ఐడియా వస్తుందో మీరు చేసేటువంటి యాక్షన్ ప్లాన్ తయారైపోతుంది. ఎప్పుడైతే యాక్షన్ ప్లాన్ క్లారిటీగా ఉందో మీ ఎనర్జీస్ మీకు పరిచయం అవుతాయి. సో ఒక్కసారి చేసి చూడండి. బయట మార్కెట్లో దొరుకుతున్న బుక్స్ని ఇవి కాదు, ఒక్కసారి మీరు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నారు. చాప్టర్ వైజ్ ఈ ఇంటర్లింక్ చేయండి. ఆ ఇంటర్లింక్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఆధారంగా మీ ప్లాన్ని డిసైడ్ చేయండి. సో
అంతే, నేను చెప్పేటువంటి ఈ 3 లేదా 4 పాయింట్లు మాత్రమే. ఇదంతా కూడా మీరు స్వతంత్రంగా చేసుకోవాల్సినటువంటి, స్వతంత్రంగా చేసి చూడండి. ఈ 30 రోజుల్లో వచ్చిన మార్పుని గమనించండి. ఆ వచ్చిన మార్పు మీరు జీవితానికి ఇచ్చేటువంటి ఆ స్ఫూర్తి, జీవితానికి ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ ఆ తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఈ జేఈఈ ప్రిపరేషన్లో ఉన్నారో అందరి విద్యార్థులకి శుభ ఇన్నోవేటివ్ క్లాసెస్ తరపున హార్టీ బెస్ట్ విషెస్.